శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి దత్తబోధలు. రెండవ బోధ మౌనము. జన్మ జన్మములలో చేసిన సత్కర్మల ద్వారా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క వరం అందుతుంది. కొంతమందికి అద్భుతమైన గాత్రం, కొంతమందికి ధనం, మరి కొంతమందికి జ్ఞానం. అదే రీతిలో మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఆత్మజ్ఞానం అనేది వారు ఇంతకు మునుపు జన్మలలో చేసిన ఉత్కృష్టమైన కార్యముల వలన వచ్చిన ఫలితము. కానీ కేవలం ఆత్మజ్ఞానంతో జన్మించిన వారికి ఇక తదుపరి జన్మమే ఉండదు అని కాదు. వారి చిట్ట చివరి అడుగులలో కూడా తడబడని వారికే ఆ పరమాత్మ తలుపులు తెరిచి వారిలోకి లీనమవ్వటానికి అర్హతని ఇస్తారు. కాబట్టి ఎన్ని మెట్లు భగవంతుడికి చేరువగా వెళ్తున్నామో అంతకు అంత పొందిన జ్ఞానాన్ని జాగ్రత్తగా రక్షించుకొని దానిని సరైన దారిలో పెట్టి కైవల్యాన్ని సుసాధ్యం చేసుకోగలగాలి. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సరిగ్గా అలాంటి ఉన్నతమైన తీరులో ప్రవర్తించారు. జ్ఞానిననే భావనతో జన సమర్థంలో ఇరుక్కుపోయి వారందరికీ తానొక ఉపదేశకుడునని ప్రదర్శనలతోనో ప్రశంసల మోజులోనో జన్మములుగా చేసిన సాధనను నీరుగార్చుకోలేదు. శ్రీ స్వామివారు ఎక్కువగా ఆశ్రయించింది మౌనాన్ని. వారు పలికే ప్రతి పదాన్ని ఎంతో విజ్ఞతతో పలికేవారు. హోరున దూకే జలపాతం వంటి వాక్ పటిమ కలిగి కూడా దాన్ని అనవసరపు కార్యాలకు వాడకుండా దాన్ని మదించి సానబెట్టి రామబాణాల్లాగా తయారు చేశారు. అందుకనే శ్రీ స్వామివారు ఏదన్నా మాట అంటే దాని మీద ఇక సాధ్యమా అసాధ్యమా అని కానీ, నిజమా అబద్ధమా అని కానీ తర్కించే ఆస్కారం ఉండేది కాదు. ఋషివాక్యం శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని బోధించారు. అనగా అన్ని యజ్ఞముల కన్నా జపము శ్రేష్టమైనది అని. అయితే జపము 3 విధములుగా చెప్పబడుతున్నది. అందులో వాచిక జపము బయటకు ఉచ్చరించున్నది, ఉపాంశు జపము పెదవులతోనే పలుకున్నది, మౌన జపము పూర్తి మౌనముతో చేయున్నది. ఈ మూడింటిలోనూ మౌన జపము సర్వశ్రేష్టమైనదిగా తెలుపబడినది. సూక్తి: కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం. అర్థము: శ్రమించటానికి సిద్ధపడిన వానికి దుర్భిక్షము అనగా ఆకలి లేదు. భగవన్నామాన్ని జపము చేయువానికి పాపము లేదు. మౌనాన్ని ఆశ్రయించిన వారికి కలహం లేదు. సర్వదా ఎరుకుతో ఉన్నవానికి భయము లేదు. అలాగే స్కంద పురాణములో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: సామ్యేన రమతే జ్ఞాని దివావాయాదివానిసి ఏవం విదో మహామౌని త్రైలోక్య సమతాం వ్రజేత్. దాని అర్థము: అందరిలోనూ సొమ్ముడై ఉన్న దైవమును పగలు రాత్రి అనగా సర్వకాలాలలోనూ ఎవరైతే ఆశ్రయించి రమిస్తున్నారో అటువంటి మహామౌనులు ముల్లోకాలను సమానముగా చూడగలిగే స్థితిని పొందుతున్నారు. శ్రీ స్వామివారి బోధ: మనం మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత వహించాలి అని, అలానే కేవలం ప్రశంసలు వస్తున్నాయనో లేక 10 మందిని మాటల ద్వారా ఆట్టుకుంటే 4 కాసులు వెనకేసుకోవటానికనో వాక్కును ఉపయోగించకూడదు అని మొత్తం మానవాళికి వారి నడవడిక ద్వారా ఉపదేశం చేశారు శ్రీ స్వామివారు. అందుకే ఆయన మహానుభావుడై కపాల మోక్షం పొంది 50 మందికి మార్గదర్శకులయ్యారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.